నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, డెవలప్మెంట్ స్టేజు, ప్రీ ప్రొడక్షన్, ఇట్లా ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టరు వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ, ప్రాక్టికల్స్ రెండింటిని అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనము ప్రొడక్షన్లో ఉన్నాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక్కొక్క డిపార్ట్మెంటు మేకప్ వాళ్ళతో ఎట్లా చేయాలి, యాక్టర్స్తో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి మిగతా డిపార్ట్మెంట్లకి కోఆర్డినేషన్ ఎట్లా చేసుకోవాలి, ఏమేం పనులు ఉంటాయి, ఏమేం పనులు చేస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జనరల్గా మనం ప్రీ ప్రొడక్షన్ టైంలో ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. అప్రెంటిస్లు, పైన అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆ పైన అసోసియేట్ డైరెక్టర్లు, ఆ పైన కో డైరెక్టర్, ఆ పైన డైరెక్టర్. ఇది జనరల్గా మనకుండే హెరార్కీ. మన దగ్గరే ఈ అసిస్టెంట్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్ ఇట్లాంటి పేర్లతో పిలుస్తాము. బట్ మిగతా చోట్ల ఎక్కడ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా అంటారు తప్ప ఈ అసిస్టెంట్లు, అప్రెంటిస్లు ఇవేమి ఉండవు అని కూడా మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఎంతమంది ఉండాలి ఒక టీము? బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది కంటెంట్, బేస్డ్ ఆన్ ది డైరెక్టర్స్ వే ఆఫ్ అప్రోచ్, వీటిని బట్టి ఈ టీమ్ నెంబర్ ఆఫ్ టీమ్ క్రూ మారిపోతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంతే మంది ఉండాలి అని రూల్స్ లేవు, ఇంతమంది ఉండాలి అని రూల్స్ లేవు. కంఫర్టబుల్గా డైరెక్టర్ తన బడ్జెట్లో ప్రొడ్యూసర్తో చేసుకునే ప్రాసెస్లో ఎంతమందిని పెట్టుకుంటాడు అనేది అతని కంఫర్టబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి టీంలో ఒక్కొక్కసారి 17 మంది ఉండేవాళ్ళు. 17 మంది ఎందుకు అంటే ఒకరోజు డిస్కషన్లో ఆయనే చెప్పారు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పంపించారు, రెడ్డి గారు వీళ్ళిద్దరిని పెట్టుకోండి అని. చంద్రబాబు నాయుడు గారు పంపించినప్పుడు మనం వద్దలేము, మరి ఏం చేయాలి? సరే ఉండండి, ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పాలి కదా, కొత్త పని క్రియేట్ చేసి కూడా అప్పచెప్పాము మేము. అట్లా మనకి ఇంతమంది ఉండాలి అనేది ఒక నిర్దిష్టమైన సంఖ్య మనం పెట్టుకోము. బట్ మినిమం వర్క్ చేయగలిగిన కెపాసిటీని మనం ఎంతమందితో పెట్టుకుంటే మనం చేసుకోగలుగుతాం అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. జనరల్గా షూట్ చేసే ప్రాసెస్ని బట్టి, అంటే ఉదాహరణకి మనం ఇండియాలోనే లోకల్లోనే షూట్ చేస్తే ఎక్కువ మందిని ఉంచుకుంటాం. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు లేదా ఫారిన్కి వెళ్ళినప్పుడు ఇంతమందిని తీసుకెళ్ళాం. పర్టికులర్గా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఇంతమందిని తీసుకొని వెళ్ళాం. ఒక 3-4 కారణాలు ఉంటాయి. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్. వాళ్ళకి మనము ఫ్లైటు, తర్వాత అక్కడ అకామిడేషను, లోకల్ ట్రాన్స్పోర్టు, ఫుడ్ అండ్ ఇవన్నిటికీ కలిపేసరికి బడ్జెట్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఫారిన్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు డైరెక్టరు, ఒక కో డైరెక్టరు, ఒక 2 అసోసియేట్లు, మ్యాక్సిమం ఒక 5గురితో వెళ్తాం. 5-6 మంది కంటే ఎక్కువ తీసుకొని వెళ్ళాం ఫారిన్ ట్రిప్లకు వెళ్ళినప్పుడు. వాళ్ళే మిగతా పనులు కూడా అన్ని పనులు వాళ్ళే చేస్తారు. అదే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఇంకొక 7-8 మందో 9 మందో పెరుగుతారు. లోకల్లో చేసినప్పుడు ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వస్తారు పోతారు ఉంటారులే అన్నట్టు ఉంటుంది. కాబట్టి మనకి ఆ టీం ఎంతమంది ఉండాలి అనేది మనం చెప్పుకోలేం. బట్ ఏం పనులు ఉంటాయి అనేది డిస్కస్ చేసుకోగలుగుతాం. తర్వాత ఇంకొక కండిషన్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పని చేయాలి, అసోసియేట్ డైరెక్టర్ ఈ పని చేయాలి అనేది ఏమి ఉండదు. అసిస్టెంట్లుగా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళని పిలుస్తాము, అసోసియేట్లుగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని పిలుస్తాం తప్ప వాళ్ళు చేసే పనిని బట్టి కాదు. ఒక్కొక్కసారి కో డైరెక్టర్ కూడా క్లాప్ కొట్టాల్సి రావచ్చు. ఇప్పుడు ఫారిన్కి వెళ్తే ఇప్పుడంటే క్లాప్స్ లేవనుకోండి, ఇంతకుముందు క్లాప్ కొట్టేవాళ్ళం. ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కో డైరెక్టరే క్లాప్ కొడతారు, లేకపోతే అసోసియేట్ డైరెక్టరే క్లాప్ కొడతారు. ఉన్నదే ముగ్గురు ఒక్కొక్క పనిని 3 పనులు 4 పనులు పంచుకొని చేసేయాల్సి ఉంటుంది. కాబట్టి చేసే పనికి పేరు లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి పేరు తప్ప వాళ్ళు చేస్తున్న పనికి పేరు లేదు. ఒక 2-3 కలిపితే అసోసియేట్ చేస్తాడు, ఒక్కొక్కటి చేస్తే అసిస్టెంట్లు చేస్తారు. ఇలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. అసలు ఏమేం పనులు ఉంటాయి, సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏమేం పనులు ఉంటాయి, ఎవరెవరు ఏం చేస్తాము, ఇవి మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా అందరికంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్లాప్ అసిస్టెంట్, పాతకాలంలో క్లాప్ ఉండేది, క్లాప్ అసిస్టెంట్.
ఇప్పుడు ఆ క్లాప్ అసిస్టెంటే ఏం చేస్తున్నాడంటే ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తున్నాడు. ఇప్పుడు క్లాప్ లేదు కాబట్టి ఎడిటింగ్ రిపోర్ట్లో ఆ క్లిప్ నెంబర్ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంతకుముందు క్లాప్ అసిస్టెంట్ అనేవాళ్ళం, కొత్తగా వచ్చిన వాళ్ళకి క్లాప్ అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు టెన్షన్ పడుకుంటూ కింద పడుకుంటూ మీద పడుకుంటూ అందరితోటి కామెంట్స్ ట్రోల్స్, ఇప్పుడు మనం అంటున్న ట్రోల్స్ లాంటి కామెంట్స్ వినుకుంటూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేవాళ్ళు. ఫస్ట్లో క్లాప్ అసిస్టెంట్గా చేసిన వాళ్ళు తర్వాత అద్భుతమైన డైరెక్టర్గా మారినవి చాలా కాలం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాసెస్, కెమెరా ముందు నిలబడాలి, దాన్ని కొట్టాలి, టైంకి బయటికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్లాప్ గురించి మనం అసలు యాక్చువల్గా డిస్కస్ చేసుకోవాలి. పాతకాలం ప్రాసెస్ అయితే క్లాప్ గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. క్లాపు, ఎంట్రీ ఆఫ్ ది క్లాపు, ఎగ్జిట్ ఆఫ్ ది క్లాపు, రివర్స్ క్లాపు, ఇవన్నీ ఎప్పుడు కొట్టాలి, ఎందుకు కొట్టాలి అనేది ఒక పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు అసలు క్లాపే వెళ్ళిపోయింది. ఏదో ముహూర్తం కోసం క్లాప్ కొడుతున్నాం తప్ప మిగతా టైంలో అసలు క్లాప్ వాడట్లా. ఎందుకంటే ఒక ఫిల్మో లేకపోతే ఒక టేపో కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్లో ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఆ క్లాప్, అంటే క్లాప్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది షాట్ అంటాం జనరల్గా. అంటే ఆ షాట్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఈ క్లాప్ ఉపయోగపడేది. ఏ టేక్ ఓకే అయిపోయింది తెలుసుకోవడం కోసం ఈ క్లాప్ ఉపయోగపడేది. కాబట్టి క్లాప్ ఉండేది. ఇప్పుడు ఏ క్లిప్కి ఆ క్లిప్ డిజిటల్ వచ్చేసిన తర్వాత ఒకసారి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక కొత్త క్లిప్ వచ్చేస్తుంది. ఆ కొత్త క్లిప్కి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ రాసి పెట్టుకుంటే చాలు. అట్లా మనకి టెక్నాలజీ మారిపోయింది కాబట్టి క్లాప్ లేదు. బట్ స్టార్టింగ్లో క్లాప్ ఉండేది. నెక్స్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ది స్క్రిప్ట్ అసిస్టెంట్ అంటాం వీళ్ళని. వీళ్ళ పని ఏంటంటే జనరల్గా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఒక స్క్రిప్ట్లు ఫేర్ చేయడం. హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, లేదా ఇప్పుడు ల్యాప్టాప్ ఉండి డిటిపి చేయగలిగిన వాళ్ళని తీసుకుంటున్నారు. పాతకాలంలో హ్యాండ్ రైటింగ్ బాగుంటే మంచిగా గుండ్రగా చూడడానికి అందరికీ అర్థమయ్యేటట్టుగా రాసేవాళ్ళని తీసుకునేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి. ఎందుకంటే ప్రతి చార్ట్ కానీ ప్రతి స్క్రిప్ట్ తాలూకు కానీ అన్ని ఫేర్లు చేసి కాపీలు చేసి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీ ప్రొడక్షన్లో. ప్రతిదీ మినిమం ప్రతి చార్ట్ని ఒక 7 కాపీలు జిరాక్స్లు తీస్తాం. ఒకటి ఆఫీస్ కాపీ, ఒకటి ప్రొడ్యూసర్ కాపీ, ఒకటి కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ కాపీ, ఒకటి డైరెక్టర్ కాపీ, ఒకటి కో డైరెక్టర్ కాపీ, ఒకటి ప్రొడక్షన్ మేనేజర్ కాపీ, ఒకటి కన్సర్న్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కాపీ. ఇట్లా ఒక 7 కాపీలని మనము ప్రతి చార్ట్ని ప్రతి ప్రాసెస్ని తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు సెట్లోకి వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ అసిస్టెంట్ పని ఏంటంటే డైరెక్టరు ఏ షాట్ తీస్తున్నాడు, షాట్ డివిజన్ ఏం చేసుకున్నారు అవి చెక్ చేసుకొని ఇప్పుడు తీసే షాట్ ఏంటి దాన్ని మార్క్ చేసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని స్ట్రైక్ అవుట్ చేసుకుంటాం. ఏవేవి అయిపోయినాయి, ఏవేవి కావాలి, ఏమవుతున్నాయి, ఎంతవరకు అయిపోయింది, ఇవన్నీ ఎప్పటికప్పుడు టోటల్గా ప్రతి సీన్ని చెక్ చేసుకొని ఆ సీన్లో ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా, మొత్తం సీక్వెన్స్లో ఏమన్నా పెండింగ్ ఉన్నాయా, ఇలా చెక్ చేసుకుంటూ ఎక్కడ పెండింగ్ లేకుండా జాగ్రత్తగా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనేటట్టుగా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. అంటే ఏవేవి అయిపోతున్నాయి, ఏవేవి కావాల్సినవి. ఇప్పుడు ఒక సీను జనరల్గా మనం ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ గురించి ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. ఎలా చేస్తాము, ఏవి సెలెక్ట్ చేసుకుంటాము, ఏ పీస్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని ఎట్లా చేసుకుంటాము, వీటన్నిటిని మనం మాస్టర్ షాట్ అంటే ఏంటి, ఇన్సెట్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. ఆ డివిజన్ మొత్తాన్ని డైరెక్టర్ దగ్గర కూర్చొని డైరెక్టర్ తన స్క్రిప్ట్లో చేసుకుంటాడా, ఇప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చిన స్క్రిప్ట్లో చేసుకుంటాడా, అది వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. జనరల్గా డైరెక్టర్ ఏం చేస్తారంటే డైరెక్టర్స్ కాపీ అంటాం. ఒక స్క్రిప్ట్ని ఒక డైరెక్టర్స్ కాపీ ఉంటుంది, దాంట్లో చేసుకుంటారు. కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ రాసుకుంటారు. ఈ షార్ట్ లిస్ట్ రాసుకునే డైరెక్టర్స్ డిఫరెంట్. స్క్రిప్ట్లోనే ట్రెడిషనల్గా చేసే డైరెక్టర్స్ అందరు స్క్రిప్ట్లోనే రాసేసుకుంటారు. కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ రాసుకొని షార్ట్ డిస్క్రిప్షన్ రాసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారో క్లియర్గా స్క్రీన్ ప్లే స్టైల్లో రాసుకుంటారు, షూటింగ్ స్క్రీన్ ప్లేని. బట్ 90% డైరెక్టర్స్ ఏం చేస్తారంటే స్క్రిప్ట్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక షాటు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక షాటు అని డివిజన్ చేసుకుంటారు. ఈ షాట్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకానే మనం షాటు అని ఎట్లా డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పని ఏంటంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా షార్ట్ డివిజన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడో అక్కడి నుంచి తను కూడా అవి మార్క్ చేసుకుంటాడు. మార్క్ చేసుకున్న తర్వాత షూట్ చేసేటప్పుడు జనరల్గా సీన్స్ కానీ షార్ట్స్ కానీ ఒక ఆర్డర్లో చెయ్యము. మన కంఫర్టబిలిటీని బట్టి, మన అవైలబిలిటీని బట్టి, మన పాసిబిలిటీని బట్టి, మన ఫ్లెక్సిబిలిటీని బట్టి
ఎలా చెయ్యాలి, స్టార్టింగ్ షాట్ ఏది చెయ్యాలి, ఓపెనింగ్ దేంతో స్టార్ట్ చేస్తాము, ఏది ఎప్పుడు చేస్తాము అనేది డైరెక్టర్ డిసైడ్ చేసుకుంటాడు. ఉదాహరణకి సీన్ నెంబర్ 17 ఫస్ట్ రోజు చేయొచ్చు, సీన్ నెంబర్ 3 ఫస్ట్ రోజు చేయొచ్చు, సీన్ నెంబర్ 1 షాట్ నెంబర్ 1తో మొదలెట్టాలి. ఈ రూల్స్ ఏముండవు. మనం ఆర్టిస్టుల అవైలబిలిటీని బట్టి, లొకేషన్ అవైలబిలిటీని బట్టి, మొత్తం కంఫర్టబిలిటీని బట్టి మనం ఏది ముందు చేయాలి, ఏ తర్వాత చేయాలి అనేది స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మనం ఫస్ట్లో ఒక మాడ్యూల్లో ప్రీ ప్రొడక్షన్లో మాట్లాడుకున్నట్టు స్క్రిప్ట్ డివిజన్ చేసుకుంటాం. స్కెడ్యూల్ అకార్డింగ్ టు ది స్కెడ్యూల్, టోటల్ స్క్రిప్టు, దాన్ని స్కెడ్యూల్ స్క్రిప్టు, దాన్ని మళ్ళీ లొకేషన్ స్క్రిప్టు, దాన్ని మళ్ళీ డే స్క్రిప్టు, దాన్ని మళ్ళీ షూటింగ్ స్క్రిప్ట్, ఇట్లా డివిజన్ చేసుకున్నాం అనుకున్నాం కదా. దాంట్లో షూటింగ్ స్క్రిప్ట్లో ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ ఏది చెయ్యాలి, సీన్ నెంబర్ ఏంటి, షాట్ నెంబర్ ఏంటి ప్లాన్ చేసుకొని డైరెక్టర్ డిజైన్ చేసుకున్న దాన్ని ఈ అసిస్టెంట్ డైరెక్టర్ రెడీగా పెట్టుకొని ఓకే అదంతా ఉన్నాయా చెక్ చేసుకొని రైట్. ఆ సీన్ కంప్లీట్ అయిపోతే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫస్ట్ షార్ట్స్ స్ట్రైక్ చేసుకుంటూ పోతాం. ఒక షాట్ నెంబర్ 17 ఫస్ట్ తీస్తున్నాను అనుకోండి. ఓకే, షాట్ నెంబర్ 17 అయిపోయింది, స్ట్రైక్ ఆఫ్ చేసాం. 17 వేరే ఒక పేపర్ మీద తీసుకొని షాట్ నెంబర్స్ వరుసగా వేసేసి షాట్ నెంబర్ 17 ఓకే, పాజిబిలిటీ ఉంటే దాని క్లిప్ నెంబరు రాసేసుకుంటే ఎడిటింగ్ రిపోర్ట్ కూడా అయిపోతుంది. సో ఇది ఒక స్క్రిప్ట్ అసిస్టెంట్ యొక్క వర్కు. సెట్లో ఉండి ఏమేమి షాట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, తర్వాత ఏమేమి సీన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, తర్వాత ఏమేమి సీక్వెన్సులు కంప్లీట్ అయిపోతున్నాయి, తర్వాత ఏమేమి స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోతున్నాయి, టోటల్గా స్క్రిప్ట్లో ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కంప్లీట్ అయిపోయింది అంటే అప్పుడు గుమ్మడికాయ కొట్టేయడానికి ఈ స్క్రిప్ట్ రెడీ. అట్లా ఒక స్క్రిప్ట్ అసిస్టెంట్ పనిచేస్తాడు. నెక్స్ట్ మేకప్ కంటిన్యూటీ, కాస్ట్యూమ్ కంటిన్యూటీ. కొన్నిసార్లు రెండు కలిపి ఒకళ్ళకే అప్పచెప్తాం. అసోసియేట్ డైరెక్టర్ అయితే రెండు కలిపి ఒకళ్ళకే అప్పచెప్తాం. కాదు ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళైతే మేకప్ కంటిన్యూటీ ఒకళ్ళు చూసుకుంటారు, కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఇంకొకళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, కంటిన్యూటీ చూసుకునేటప్పుడు మనం 8 రకాల కంటిన్యూటీస్ గురించి మాట్లాడుకుంటాం ఒక మాడ్యూల్లో. ఈ 8 రకాల కంటిన్యూటీస్ ఉంటాయి. ఈ 8 రకాల కంటిన్యూటీస్కి దాదాపుగా కొన్ని డైరెక్టరు సినిమాటోగ్రఫరే చూసుకుంటారు, కొన్నిటికి మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే అసిస్టెంట్లని అసోసియేట్లని వాడుకోవడానికి ట్రై చేస్తాము. అందులో ఒక 2 మేకప్ కంటిన్యూటీ, కాస్ట్యూమ్ కంటిన్యూటీ. ఈ మేకప్ కంటిన్యూటీ కానీ కాస్ట్యూమ్ కంటిన్యూటీ కానీ ఎనీ కంటిన్యూటీస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సీన్ టు సీన్ కంటిన్యూటీ, 2 విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీ. విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీనే షార్ట్ కంటిన్యూటీ అంటాము, సీన్ టు సీన్ కంటిన్యూటీని సీన్ కంటిన్యూటీ అంటాం. అంటే ముందు సీన్కి ఈ సీన్కి కంటిన్యూటీ ఉంటే దాన్ని సీన్ కంటిన్యూటీ అంటాము. ఆ సీన్లోనే షార్ట్కి మధ్యలో ఉండే ప్రాసెస్ని షార్ట్ కంటిన్యూటీ అంటాము, విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీ అంటాము. సో ఈ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో షార్ట్లోకి ఆర్టిస్ట్ వచ్చే లోపు సెట్లోకి అసిస్టెంట్ వచ్చేసి షార్ట్ మొదలు పెట్టడానికి ముందే కంటిన్యూటీస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ సీన్ చేసేటప్పుడు చార్ట్ పెట్టుకొని ఆర్టిస్ట్ వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి, అవి కంటిన్యూటీయా ఫ్రెషా. ఉదాహరణకి దీనికంటే ముందు సీన్ నెంబర్ 3 ఉంది. సీన్ నెంబర్ 3లో అతన్ని కొట్టారు, మొత్తం బట్టలని రక్తమయ్యాయి. దాని తాలూకు కంటిన్యూటీ ఇక్కడ ఉండాలి. సీన్ నెంబర్ 3 తాలూకు కంటిన్యూటీ ఇప్పుడు మనం ఈ ఆర్టిస్ట్ మీద ఉందా లేదా, ఈ మేకప్ కంటిన్యూటీ కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూసుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ వాళ్ళు సెట్లోకి వచ్చే ముందే అది కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు సెట్లోకి రావాలి. సెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ షాట్కి మధ్యలో ఏమైనా చేంజ్ ఓవర్స్ ఉన్నాయా అవి ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఈ షూటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క సీను 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు కూడా తీస్తాం. ఒక్కొక్కసారి 2 షాట్ల మధ్యలో ఒక్కోసారి నెల రోజులు కూడా గ్యాప్ రావచ్చు. కానీ చూసే ప్రేక్షకుడు నెక్స్ట్ సెకండే చూస్తాడు. అందుకని ఈ జాగ్రత్తగా చెక్ చేసుకుంటాము. స్టిల్స్ తీస్తారు. ఆ స్టిల్స్ పాసిబిలిటీ ఉంటే ఈ కంటిన్యూటీ ఎవరైతే చెక్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ స్టిల్స్ని దీనికి అనుబంధంగా పెట్టుకుంటాం. ఒక బుక్ తీసుకొని ఓపెనింగ్ వాళ్ళది ఏంటి, వాళ్ళ కాస్ట్యూమ్ ఏంటి, మేకప్ ఏంటి, అవన్నీ ఒక ఫోటో పెట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అట్లా ఈ కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ చెక్ చేసుకునేవాళ్ళు కానీ మేకప్ కంటిన్యూటీ చెక్ చేసుకునేవాళ్ళు కానీ చెక్ చేసుకోవాలి. సెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కంటిన్యూటీస్లో ఏమైనా తేడాలు వస్తున్నాయా. ఉదాహరణకి ఈ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మనం 8 టైప్స్ ఆఫ్ కంటిన్యూటీస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. షార్ట్కి మధ్యలో ఆర్టిస్టులు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే ప్రాసెస్లో, ఆగి మళ్ళీ వచ్చే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి.
ఆ మిస్టేక్స్ని జాగ్రత్తగా పట్టుకొని ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి వాటిని తొలగించి సరిచేసి ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో లేదా అసోసియేట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. నెక్స్ట్ వార్డ్రోబ్ అసిస్టెంట్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అసోసియేట్ డైరెక్టర్ మేకప్ గ్రీన్ రూమ్కి తర్వాత సెట్కి మధ్యలో వారధిలాగా చేస్తాడు. నెక్స్ట్ షాటు లేదా నెక్స్ట్ సీన్కి కావాల్సిన ఆర్టిస్టులు ఎవరెవరు, వాళ్ళ మేకప్ ఏంటి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, వాటన్నిటితో కంప్లీట్ చేసుకొని వాళ్ళు రెడీ అయ్యి సెట్లోకి వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ వార్డ్రోబ్ అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అసోసియేట్ డైరెక్టర్ది. నెక్స్ట్ ఏం చేయబోతున్నామో దాన్ని వాళ్ళు రెడీ చేసి పెట్టి వీళ్ళు చేసుకోవాలి. అట్లాగే యాక్షన్ కంటిన్యూటీ. జనరల్గా యాక్షన్ కంటిన్యూటీ అనేది డైరెక్టర్ చూసుకుంటాడు, కానీ కొన్నిసార్లు మాత్రం ఒక అసోసియేట్ డైరెక్టర్కి అప్పచెప్తాము. ఈ యాక్షన్ కంటిన్యూటీ అనేది 90% షార్ట్ కంటిన్యూటీ ఉంటుంది తప్ప సీన్ కంటిన్యూటీ ఉండదు. ఆ సీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాం కాబట్టి వీలైనంత వరకు యాక్షన్ కంటిన్యూటీలో ఆ సీన్లోనే మనం చెక్ చేసుకోవాలి. దీనికంటే ముందు షాట్ ఏంటి, దాని ఎండింగ్ ఏంటి, ఈ షాట్ ఏంటి, దాని స్టార్టింగ్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి, వీటన్నిటిని చెక్ చేసుకుంటూ వాళ్ళు నోట్ చేసుకుంటూ కంటిన్యూ ఉండేటట్టుగా చెక్ చేసుకోవాలి. సో యాక్షన్ కంటిన్యూటీకి ఒక అది. తర్వాత కెమెరా కంటిన్యూటీ. కెమెరాలో లైటు తర్వాత కొన్ని ఉంటాయి, వాటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం ఇంకొక మాడ్యూల్లో. ఆ కంటిన్యూటీస్ చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకొక అసోసియేట్ డైరెక్టర్ని అప్పచెప్తాం, వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ చేసే అసోసియేట్ డైరెక్టర్. వీళ్ళు సీనియర్లని మనం ఈ పనికి పెట్టుకోవాలి. ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి యాక్టింగు, వాళ్ళ సీన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని రెడీ చేసి పెట్టడం వీళ్ళ పని. డైరెక్టర్గా ఆ స్క్రిప్ట్ తీసుకొని ఎవరెవరు ఉన్నారు ఈ సీన్లో షాట్లో, వాళ్ళకి కావాల్సిన డైలాగులు ఏంటి వాళ్ళకి ఇచ్చి, జనరల్గా వాళ్ళు మేకప్ చేసుకునే ప్రాసెస్లో కానీ వాళ్ళు వచ్చి కూర్చున్న ప్రాసెస్లో కానీ వాళ్ళకి మనం ఈ డైలాగ్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేస్తున్నారు షాటు, ఇగో ఈ డైలాగ్ మీది, ఈ డైలాగ్ మీది, ఈ డైలాగ్ మీది వాళ్ళని ఒకసారి చేసుకొని వాళ్ళకి వచ్చింది లేదు అప్పచెప్పండి అని అడగొద్దు. సీనియర్లు అయితే మాకు అప్పచెప్పండి అని అడగొద్దు. మాడ్యులేషన్స్ చెప్పొద్దు. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర పోయి ఒకసారి అప్పచెప్పండి సార్, మాడ్యులేషన్ మీరు ఇలా చెప్తున్నారు సార్, ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు. అందుకే సీనియర్స్ని పెడతాం వీటికి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో చూసుకోవడానికి. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులు హర్ట్ అవుతారు, ఈ బచ్చగాడు వచ్చి నాకు మాడ్యులేషన్ చెప్తాడా అన్నట్టు. కొన్నిసార్లు డైరెక్టర్ చెప్పమన్నాడు అనుకోండి, ఆర్టిస్ట్ కూడా ఇది ఎలా పలకాలి చెప్పమన్నాడు అనుకోండి. ఉదాహరణకి షియాజీ షిండే గారు కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కానీ ఇలాంటి కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళకి తెలుగు పూర్తిగా రాదు కాబట్టి డైలాగులు ఒకసారి మనతో చెప్పించుకొని వాళ్ళు చెప్తూ ఇది కరెక్టేనా, నేను కరెక్ట్ చెప్పినా అని అడిగి వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్పడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఈ అసోసియేట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే డైరెక్టర్స్ థాట్ ఏంటి, ఇప్పుడు మనం చెప్పిస్తున్న థాట్ ఏంటి, ఈ రెండు సింక్ కాకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా చెప్పారంటే అలా కాదండి అన్నారనుకో, ఎవరైతే వాళ్ళకి నేర్పాడో వాడికి తిట్లు పడతాయి. అందుకని డైరెక్టర్ దాన్ని ఎట్లా అనుకుంటాడు. జనరల్గా ఏమవుతుందంటే మనం ట్రావెల్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ రోజు డైరెక్టర్కి తప్ప మిగతా క్రూ ఎవ్వరికి కూడా సినిమా గురించి ఏమీ తెలియదు. డైరెక్టర్ మైండ్లోనే మొత్తం ఉంటుంది. యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ టోటల్గా సినిమా గురించిన అవగాహన డైరెక్టర్కి తప్ప ఇంకెవరికి లేదు. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ, సినిమా మనం షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ క్యారెక్టరైజేషన్కి సంబంధించి కానీ, సిచ్యుయేషన్స్కి సంబంధించి కానీ, యాక్టర్స్కి సంబంధించి కానీ, స్టైల్ ఆఫ్ ప్రొడక్షన్స్ గురించి సంబంధించి కానీ నెమ్మదిగా మనకు తెలుస్తూ పోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ధవళ సత్యం గారు, కోట రామకృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళు, దాసనారాయణరావు గారు ఏం చేస్తారో వీళ్ళకి ముందే తెలుసు. కొన్నిసార్లు దాసనారాయణరావు గారి ఆప్షన్స్లో కో డైరెక్టర్లు వీళ్ళే చేసేసేవాళ్ళు షార్ట్స్. దాసనారాయణరావు గారే చేశారు అనుకునే మనం, ఎందుకని ఆయన స్టైల్ని వాళ్ళు పట్టుకొని ఆయన ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు వీళ్ళకి తెలుసు కాబట్టి ఫ్లోటింగ్లో ఉండేది. సో అట్లా ఈ అసోసియేట్ డైరెక్టర్ పని ఏంటంటే యాక్టర్స్కి డైలాగులు వచ్చాయా లేదా, విత్ మాడ్యులేషన్ వచ్చాయా, వాళ్ళు విత్ యాక్షన్ చేస్తున్నారా, వద్దు, లైన్స్ అప్పచెప్ప వచ్చినాయి, ఓకే వచ్చేసినాయి, వాళ్ళకి వచ్చినాయని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే చాలు. ఇది ఒక అసోసియేట్ డైరెక్టర్ పని. నెక్స్ట్ కో డైరెక్టర్. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది డైరెక్టర్, కో డైరెక్టర్ ఈజ్ ది డైరెక్టర్. డైరెక్టర్ లేని సమయంలో కో డైరెక్టరే మొత్తం చూసుకుంటాడు. కొన్నిసార్లు సెకండ్ యూనిట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఒక యూనిట్ చేస్తుంటే ఇంకొక యూనిట్ని కో డైరెక్టరే డైరెక్ట్ చేస్తాడు. తర్వాత
చేసుకుందాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ మూడింటికి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఒక్కొక్క కోర్సు అతి తక్కువ ఫీజులతోటి డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల లెవెల్స్లో మనకు అందజేస్తుంది. అది కూడా ఒక యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అన్నామలై యూనివర్సిటీ కావచ్చు, కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ అఫిలియేషన్, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి ఆఫర్ చేస్తుంది. మనం ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే అంత మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక మల్టీ ఫేస్డ్ టాలెంటెడ్ పర్సన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళకంటే మీరు 2 అడుగులు ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నట్టే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.